హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పిఎస్సిసి యాప్ అయితే నేను చేస్తున్న ఫోటో ఎడిటింగ్. ఆ ఫోటో ఎడిటింగ్ అయితే చాలా అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది. మీరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలైతే స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తా. సో ఒకటి పిఎస్సిసి యాప్ ఉండాలి, ఒకటి లైట్ రూమ్ యాప్ అయితే ఉండాలి మీ దగ్గర. సో ఆ యాప్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, అక్కడ వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ముందుగా వచ్చేసి అయితే పిఎస్సిసి యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వచ్చేసి అయితే నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి ఒక లైక్ చేయండి సపోర్ట్ కోసం ఫ్రెండ్స్. ముందుకు వచ్చేసి అయితే మీరు పిఎస్సిసి యాప్ అయితే ఓపెన్ చేయండి. సో పిఎస్సిసి యాప్ అయితే ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని. సో పిఎస్సిసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో ప్లస్ మీద అయితే ఇలా క్లిక్ చేసుకోండి. వచ్చేసిన తర్వాత ఫోటో లైబ్రరీ అని వస్తుంది. సో ముందుగా వచ్చేసి అయితే మీరు హెచ్డి పిక్ అయితే చేసుకోండి. మీ కెమెరా పిక్ ఏమైనా ఉంటే ఆ కెమెరా పిక్ అయినా కానీ ఏమైనా కానీ ఒక హెచ్డి పిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో నేనైతే ఒక కెమెరా పిక్ అయితే తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఒక హెచ్డి పిక్ అయితే తీసుకుంటున్నాను, ఒక కెమెరా పిక్. సో తీసుకున్న తర్వాత సో మరి సెలెక్ట్ చేసుకొని ఒక లేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ప్లస్ మీద క్లిక్ చేసుకొని మరి ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫోటో లేయర్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఫోటో లేయర్ వచ్చేసిన తర్వాత ఫోటో లైబ్రరీ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ ఫొటోస్ అయితే ఇప్పుడు ఏ ఫోటో అయితే మీరు క్రాప్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీ ఫోటో ఏ ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా యాడ్ అయిన ఆప్షన్ వస్తుంది, యాడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సో సైజ్ అయితే మనం ఒక మూలలో అయితే పట్టుకుని ఇలా సో లాస్ట్ వరకు జూమ్ చేయండి. ఇలా సో జూమ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి. సో ఇలా అయితే ఒక మూలలో పట్టుకొని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో మీరైతే ఈ టూల్ని పట్టుకొని సో థర్డ్ లైన్లో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సైజ్ అయితే మన బ్రష్ సైజ్ అయితే ఓకే 18 పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత సో మీరైతే ఇలా క్రాప్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫోటో మీద వచ్చేసి. సో ఇలా అయితే క్రాప్ చేస్తూ ఉంటే చూడండి ఫ్రెండ్స్, సో మన ఫోటో అయితే సెలెక్ట్ అవుతుంది మధ్యలో. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో గుండ్రుగా అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో నేను సైజ్ అయితే పెంచుకుంటున్నా, సైజ్ పెంచుకొని ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో కట్ చేయడం చాలా ఈజీ తెలుసుకుంటే దీంట్లో పిఎస్సిసిలో. సో చాలా అంటే చాలా ఈజీ వచ్చేసి. సో స్టెప్ బై స్టెప్ అయితే ఇలా చూసుకోండి, నిదానమైన కూడా ఎలా ఎడిట్ సో ఫోటో ఎలా కట్ చేయాలైతే మీకు ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ఫోటో అయితే సెలెక్ట్ అయింది కదా. సెలెక్ట్ అయిన తర్వాత సో ఇలాంటి టైంలో ఇట్లా కూడా సెలెక్ట్ కావున సో బ్రష్ సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇలా బ్రష్ సైజ్ తక్కువ చేసుకొని సో ఇప్పుడు ప్లస్ టూల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. టూల్ ప్లస్ పెట్టుకొని సో ఇలా అయితే క్రాప్ చేయండి ఫ్రెండ్స్. మరి సో ఇప్పుడైతే లోపలికి పోతుంది కదా. సో ఇలా పోయిన తర్వాత సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సో ఈ షూ మీద కానీ ఇలా పడింది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి డబల్ క్లిక్ చేస్తే పోతుంది మీరు ఎలా క్రాప్ చేశారు అనేది. సో అందుకోసం మరి బ్యాక్ ఆప్షన్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో ప్లస్ మీద క్లిక్ చేసుకున్నారు కదా, మైనస్ గుర్తులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మైనస్ పెట్టుకుంటే 3 వచ్చేసి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన షూ మీద పడింది. సో ఇలా అయితే పోతుంది. సో సేమ్ చూడండి ఫ్రెండ్స్, ఈ షూ కూడా షూ మీద చూడండి సేమ్ మీద. సో మీరు ఏ పార్ట్ మీద పడింటే ఆ పార్ట్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మరి పోయింది కదా ఫ్రెండ్స్, ప్లస్ మీద క్లిక్ చేసుకొని సో ఆ మ్యార్ అయితే ఇలా చేయండి ఫ్రెండ్స్. సో మైనస్ టూల్ పెట్టుకొని ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలా చేసి సేమ్ ఇదే విధంగా కిందకని చూడండి ఫ్రెండ్స్. సో ప్లస్ టూల్ పెట్టుకొని సో ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. సో మ్యార్ అయితే ఇలా అయితే తీసుకొని వెళ్తే మీకు అదైతే సెలెక్ట్ అవుతుంది. సో సేమ్ ఎక్కడైతే చేయలేదో అట్లా జూమ్ తక్కువ చేసుకొని ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సో ఈ లెఫ్ట్ సైడ్లో అయితే కాలేదు కదా. సో మైనస్ టూల్ పెట్టుకొని ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు సైజ్ అయితే బ్రష్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ బ్రష్ సైజ్ తగినట్టయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, సో ఈ చిన్న గ్యాప్లో సో ప్లస్ టూల్ పెట్టుకొని సో ప్లస్ మనం వేయాలి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి కాబట్టి ప్లస్ టూల్ పెట్టుకోవాలి. సో బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకొని సో సైజ్ అయితే బ్రష్ సైజ్ అయితే ఒక 6 అట్లా పెట్టుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేస్తే అదే అంతకైతే సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సో ఇప్పుడు మీరు డబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు లేయర్ అనేది ఏం కనబడదు ఫ్రెండ్స్. డబల్ క్లిక్ చేస్తే ఏం కనబడదు కాబట్టి సో మీకు రైట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్, పైన సైడ్ సో పైనలో
బ్యాక్ సింబల్ ఉంది ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసింది. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు క్లిక్ చేసుకోండి. సో మైనస్ టూల్ పెట్టుకొని ఇలా అయితే క్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా చేసేసారు కదా. సో ఎక్కడైతే చేయలేదో అక్కడైతే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, షూ అయితే మైనస్ గుర్తులో పెట్టుకున్నాం కదా అలాగే. సో ఇప్పుడు కరెక్ట్ అయితే షూ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. చూడండి ఇలా చేసిన తర్వాత ఏడు చేయలేదో అక్కడైతే ఇలా చేయండి మీరంతా. ఫోటో వచ్చేసి మీ ఫోటో తగ్గట్టి. సో నేను ఫోటో అయితే అంతా సెలెక్ట్ చేసుకున్నా కదా. సెలెక్ట్ చేసిన తర్వాత సో పైన టూల్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని సో రీఫైన్ ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రీఫైన్ ఎడ్జ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇయర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇయర్స్ అయితే ఇలా బాగా రాలేదనుకో క్లారిటీ అయితే కట్ చేసుకుంటుంది. సో మీరు ఒక కలర్ మీద ఒకసారి ఇలా అనండి. సో మీరు ఏం ఉన్నా లేకపోయినా ఒకసారి అయితే ఇలా అనండి ఫ్రెండ్స్. ఇలా అంటే మీకు క్లారిటీ అయితే మీకు ఎడ్జ్లో లాస్ట్ ఎడ్జ్లో అయితే బాగా క్లారిటీ అయితే వస్తుంది. సో వచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో అదే టూల్ సెలెక్ట్ చేసుకొని సో క్లియర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో క్లియర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. సో మనం పాత్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, సో హెచ్డి పిక్. సో దీన్ని అయితే డాట్ మీద క్లిక్ చేసుకోండి. సో మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతున్నట్టు అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్. సో మరి ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫోటో లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటో లేబులర్ అవుతుంది. ఫోటో లేబులర్కి వెళ్ళి సో మీకు ఏ ఫోల్డర్లో ఉందో ఆ బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆ డౌన్లోడ్లో వెళ్ళి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటో వచ్చేసి అయితే ఒక లాస్ట్ ఎడ్జ్లో పట్టుకొని సో ఇలా అయితే సైజ్ అయితే లభించండి. ఇలా అయితే లాస్ట్ ఎడ్జ్లో పెట్టుకుని అయితే ఫోటో సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే లభించుకోండి ఫ్రెండ్స్. సో ఇలా వచ్చేసి అయితే టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసి ఫోటో అయితే సెలెక్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే ఈ ఫోటోని ఇటు పట్టుకొని కిందకైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో మన లేయర్ అయితే దాని ఫోటో బ్యాక్గ్రౌండ్ పైనకి అయితే వస్తుంది. సో ఇలా చేయండి. సో ఇలా వచ్చేసిన తర్వాత సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనం లేయర్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని సో ఈ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఉంది ఫ్రెండ్స్. ఈ టూల్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకొని సో ఇలా అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాడో ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ షాడోకి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ షాడో కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చి షాడో వచ్చింది కదా ఫ్రెండ్స్. సో షాడో అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. షాడో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చూడండి ఇలా అయితే షాడో సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే ఇలా పెంచుకోండి. సో మ్యార్ ఎడ్జ్లో పట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సో మధ్యలో పట్టుకుంటారు కదా మనకి, ఎడ్జ్లో పెట్టుకొని మనం జూమ్ కానీ జూమ్ అవుట్స్ కానీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత సో టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసి సో షాడో వచ్చేసి అయితే ఫోటో కింద అయితే పెట్టుకోండి ఇలా. సో ఫోటో కింద పెట్టిన తర్వాత సో షాడో వచ్చేసి అయితే మనం సో ఇట్లా ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో షాడోతో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎంతలో కావాలంటే అందులో పెట్టుకోవచ్చు మనము. ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, షాడో అయితే పెట్టేసాం కదా. షాడో పెట్టిన తర్వాత సో ఫోటో అయితే ఇదైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డన్ క్లిక్ చేసుకొని సేవ్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సేవ్ అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ దీంట్లో అయితే సేవ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం షేర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసుకొని సో పిఎన్జీ అయినా పెట్టుకోండి ఫ్రెండ్స్. పిఎన్జీ పెట్టుకుంటే మీకు ఫోటో అయితే బాగా సేవ్ అవుతుంది. సో అప్పుడైతే ఓపెన్ అవుతుంది మీ దాంట్లో. సో ఓకే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫోటో అయితే గ్యాలరీలో ఓపెన్ ఉంటుంది. సో ఆ ఫోటో వచ్చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోని అయితే సో లైట్ రూమ్లోకి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్. లైట్ రూమ్లో వచ్చేసి సో లైట్ రూమ్లోకి అయితే సెండ్ చేయండి ఏదా ఈ విధంగా. సో సెండ్ చేశాక సో ఫోటో అయితే లైట్ రూమ్లోకి అయితే సెండ్ అయింది. సో లైట్ రూమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లైట్ రూమ్లో ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత లైట్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఫస్ట్ లైన్ అయితే ఇట్లా పెంచండి. సో కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా పెంచండి ఫ్రెండ్స్. సో 14 పెట్టుకోండి. హైలైట్స్ వచ్చేసి తగ్గించండి. సో షాడో వచ్చేసి తగ్గించండి ఫ్రెండ్స్. షాడో వచ్చేసి సో వైట్ వచ్చేసి పెంచండి. సో బ్లాక్ వచ్చేసి తగ్గించండి. సో మీకు మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు కలర్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడైతే ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుల్గా కలర్ అయితే ఉంది కనుక సో మిక్స్ ఆప్షన్లోకి వచ్చేసిన. సో వచ్చేసి సో ఫేస్ అయితే వైట్ చేయండి. సో మెయిన్ ఫేస్ వైట్ చేయడానికి ఇదే ఫ్రెండ్స్, ఇదే టూలే. సో ఇదే కలరే వచ్చేసి సో ఫేస్ అయితే వైట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఫేస్ అయితే ఇలా వైట్ చేసుకోవచ్చు. సో వచ్చేసిన తర్వాత సో మనకి ఇప్పుడు ఏ కలర్ కావాలో ఆ కలర్లో అయితే మనం చేసుకోండి. సో అన్ని కలర్ అయితే హైలైట్ కనబడుతున్నాయి కాబట్టి సో ఏ టచ్ అయితే చేయొద్దండి. సో మనకి ఏ కలర్ అని డల్ కనబడుతుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనకు బాగుంది అందరు కాబట్టి సో ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత టెక్స్చర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సో -18 పెట్టుకోండి. క్లారిటీ వచ్చేసి ఇలా పెట్టుకోండి. సో పెట్టుకొని 9 అట్లా పెట్టుకున్న తర్వాత డ్రైనేజ్ వచ్చేసి సో కొద్దిగా అయితే పెంచండి ఇలా 12. సో వచ్చేసిన తర్వాత విడ్నైట్ ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది. సో మిడ్ పాయింట్ ఫీదరు తగ్గించుకొని ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత డీటెయిల్స్లోకి రండి ఫ్రెండ్స్. డీటెయిల్స్లోకి వచ్చేసిన తర్వాత స్పెండింగ్ అలాగే రేడియస్ అలాగే డీటెయిల్స్ సో కొద్దిగా అయితే పెంచండి ఫ్రెండ్స్. అంత అయితే క్లారిటీ ఉంది కదా ఫ్రెండ్స్. సో నైస్ రెడికేషన్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్ అయితే క్లారిటీ రావడానికి అయితే సో నైస్ రెడికేషన్ పెంచితే సో ఫేస్ అయితే సో కొద్దిగా బ్లర్ అయితే అవుతుంది, నీట్గా హెచ్డీ అయితే ఆయిల్ పెయింట్ మాదిరి అయితే అవుతుంది. సో ఇదే మెయిన్ కారణం ఫ్రెండ్స్ ఫేస్ అయితే కావడానికి. సో కలర్ రెడికేషన్ అంటే సో కలర్ వచ్చేసి నైస్ కావడానికి సో కలర్ డెడికేషన్ కాంట్రాస్ట్ అయితే కొద్దిగా ఇట్లా పెంచుకోండి. సో డీటెయిల్స్ అయితే మెయిన్ డీటెయిల్స్గా కనబడాలంటే ఫోటో డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్మూత్లెస్ అయితే కొద్దిగా స్మూత్గా ఉండాలి కాబట్టి ఫోటో వచ్చేసి స్మూత్లెస్ పెంచండి. సో ఇలా వచ్చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ సో మనం అది ఎడిటింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. సో అప్పుడైతే ఇలా ఉంది. కొద్దిగా కలర్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఎంత లుక్ వచ్చింది. సో ఫోటో వచ్చేసి సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫోటో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సేవ్ టు గ్యాలరీలే ఫ్రెండ్స్. నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇలాంటి ఎడిటింగ్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన అక్కడ అయితే డౌన్ చేసుకోవచ్చు. సో గుడ్ బై.